హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఫ్రెండ్స్, రీసెంట్గా వాల్యూ జోన్కి అయితే వెళ్ళాము. అంటే రీసెంట్గా బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు ఈ మాల్. ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది. సో ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో వెళ్ళడం మేము. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ షాపింగ్ చేశాను. అలాగే ఉగాది పండుగ వస్తుంది కదా, పండగకి కొత్త డ్రెస్సులు తీసుకున్నాం అనమాట. అలాగే మీషోలో కొన్ని ఆర్డర్ పెట్టాను, అవి కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా ఎందుకు హాల్ రూపంలో చూపించొద్దు అని చెప్పేసి ఇంకా ప్యాకింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇవి చూసేద్దాము. చిన్న షాపింగ్ అండి, ఒక 2 శారీస్, అలాగే కుర్తీస్, మా పాపకు ఒక డ్రెస్ అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట. మీ యొక్క సబ్స్క్రిప్షన్, వ్యూ, లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో అందులో అయితే ఫస్ట్ శారీ అయితే ఈ పర్పుల్ కలర్కి అండ్ పింక్ బార్డర్లో వచ్చిందండి. బాందిని అలాగే ఇక్కత్తులో డిజైన్లో వచ్చింది. ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అనమాట. సో ఇప్పుడు పర్పుల్ చాలా ట్రెండ్ అవుతుందని చెప్పేసి చాలా వరకు పర్పులే షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారు. పర్పుల్ కలర్ ఉన్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా బోర్ కొట్టేసింది. ఇంకా దీంతో కలిపి 4-5 కుర్తీస్ అండ్ డ్రెస్సెస్ కలిపి ఉన్నాయి. ఇంక ఇదే కలర్ ఇంకా చూస్తూ ఉంటే కూడా బోర్ కొడుతుంది కదా. ఇంకా ఇదివరకు అన్ని పింకులు, ఆరెంజ్లు, గ్రీన్లు ఉండేవి. ఇప్పుడు ఎక్కువ ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఎక్కువ షాప్ చేస్తున్నాను. సో పర్పుల్ ట్రెండ్ అవుతుంది అని చెప్పి. సో ఇది డోలా సిల్క్ శారీ అండి. బాందిని ప్రింట్లో వచ్చింది అండ్ కింద బార్డర్లో వచ్చేసి ఇక్కత్ మోడల్లో వచ్చింది. చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 432 రూపీస్. 432 ఆర్ 437 ఉంది. సో దీని యొక్క మీకు లింక్ కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ దాని యొక్క లింక్ పెడతాను. చాలా బాగుంది. ఆన్లైన్ పేమెంట్ కాబట్టి అంత తక్కువ పడింది. లేదా క్యాష్ ఆన్ డెలివరీ అంటే 500 చేంజ్ ఇలా ఉంటుంది, లేదా 480 ఉంటుంది. సో నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి 430లో పడింది అనమాట. దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, చుక్కలు చుక్కలు వచ్చింది. చాలా బాగుంది. అండ్ మీకు కలర్ షేడ్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సో ఇది కొంచెం రాణి పింక్కి తక్కువ, ఇంకా డార్క్ పర్పుల్, ఇంకా వేరే పింక్గా ఉంటుంది కదండి, ఇంకొకటి మన బొట్టు పింక్ ఉంటుంది కదా, ఆ పింక్లో ఉంటుందన్నమాట. బాగుందండి శారీ, బాగుంది. అండ్ పళ్ళు కూడా మంచిగా వచ్చింది, పోచంపల్లి మోడల్ లాగా వచ్చింది. సో డోలా సిల్క్ శారీ, డోలా సిల్క్ ట్రెండ్లో ఉంది. అండ్ డోలాలో ఇది వచ్చేసి ప్రింట్లో బాందిని ప్రింట్ డిజైన్ వచ్చింది. కింద బాటమ్ వచ్చేసి ఇక్కత్ లాగా వచ్చింది, పోచంపల్లి లాగా వచ్చింది అనమాట. బాగుంది. 437 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. సో బాగుంది అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా చిన్న చిన్న వ్రతాలకి, అకేషన్స్కి, పండగలకి కట్టుకోవచ్చు. అసలు నేను బుక్ చేసి 1 వీక్ కూడా కాలేదు, అంటే తొందరగా వస్తుంది అనుకోలేదు. ఇంకా వచ్చిందని చెప్పేసి ఇది కూడా వీడియో తీసి పెడుతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా చిరుతల్లి కోసం ఈ ఫ్రాక్ తీసుకున్నాను ఉగాదికి. చాలా బాగుంది. జీన్ మీద టాప్ లాగా వచ్చిందనమాట. సో ఇది 849 రూపీస్ పడిందండి. మీకు ఏ కలర్లో కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉండడం వల్ల డిమ్గా కలర్స్ కనిపిస్తున్నాయేమో అని చెప్పి అలా అడుగుతున్నాను. ఇది కర్బూజా కలర్ అంటారు చూసారా, కర్బూజా పండు మస్కమెలన్ లోపల ఓపెన్ చేస్తే లైట్ పీచ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది చూసారా, ఆ ఫ్రాక్ అనమాట. సో రఫ్ అండ్ టఫ్గా వేసుకోవచ్చు, ఏదన్నా నైట్ వేర్ పార్టీస్లోకి వేసుకెళ్ళొచ్చు. అంత బాగుంది. దానికి బెల్ట్ కూడా వచ్చింది. కానీ ఈ డ్రెస్కి 849 రూపీస్ పెట్టాలంటే నాకు ధరించలేదండి. బట్ తప్పలేదు, ఆ మాల్కి వెళ్ళాను కాబట్టి. ఇంకా పాపకి ఉగాదికి కొత్త డ్రెస్ లేదని చెప్పి తీసుకున్నాను. సో కానీ మన డ్రెస్ల కంటే వాళ్ళ డ్రెస్సులు డబుల్ రేట్లు ఉన్నాయండి. ఈ మాల్లోనే నేను ఒకటి 3 పేర్ సెట్ తీసుకున్నాను, అది 850 పడింది. సరే 3 పేర్ సెట్కి 850 పడ్డదంటే ఓకే, కానీ సింగిల్ ఫ్రాక్కి 850 పడిందంటే అసలు చాలా ఎక్కువగా అనిపించింది. బట్ టాప్ అయితే బాగుంది, వెస్ట్రన్ వేరు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మాల్లోనే నేను తీసుకుని ఇంకొక శారీ, మళ్ళీ అగైన్ పర్పుల్ కలర్. అసలు ఇది నేనైనా కుట్టించుకుంటాను, లేకపోతే మమ్మీకన్నా ఇచ్చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పర్పుల్ కలర్ నాకు చూసి బోర్ కొట్టేసింది. ఫస్ట్లో ట్రెండింగ్ కాబట్టి బాగా కొనుక్కోవాలి అని మోజుగా ఉండే, ఇప్పుడు ఇంకా బోర్ వచ్చేసింది. బట్ దీని ప్రైస్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఇది జస్ట్ 275 రూపీసే పడిందనమాట. వాల్యూ జోన్ మీ ఇంటి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో శారీస్ అయితే రీజనబుల్గా ఉన్నాయండి. ఈ శారీకి అంత పెట్టొచ్చు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇదే కాదు, పట్టు శారీస్ కానీ, లేదా చిన్న పట్టు శారీస్ కానీ, కుంభం పట్టు, అలాగే ఇక్కత్ పట్టు, ఇలాంటి శారీస్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో ఇది మీద పూలు వచ్చి చిన్న బార్డర్ లాగా వచ్చింది పర్పుల్ కలర్తోని. ఇది కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్ క్లాత్ లాగా వచ్చింది. చాలా బాగుంది. 275 రూపీస్, చాలా రీజనబుల్గా ఉంది.
రఫ్ అండ్ టఫ్‌గా కట్టుకోవచ్చు. ఎటైనా బయటికెళ్ళినప్పుడు ఫంక్షన్‌కి శారీ కట్టుకొని వెళ్తాం కదా! మళ్ళీ శారీ చేంజ్ చేసుకుంటాం కదా! అలాంటప్పుడు ఇలాంటి శారీ మెయింటైన్ చేయొచ్చు. అండ్ సమ్మర్ కాబట్టి కాటన్ అండ్ సిల్క్ 2 మిక్స్ అయ్యాయి కాబట్టి సమ్మర్‌లో రఫ్ అండ్ టఫ్‌కి యూజ్ చేసే రోజులు యూజ్ చేయొచ్చు. జస్ట్ ₹275 కాబట్టి ఎన్ని రోజులు దానికి వాల్యుబుల్ అనిపిస్తే అన్ని రోజులు యూజ్ చేయొచ్చు అనిపించింది. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కూడా కట్టుకెళ్ళవచ్చు. 275 అంటే ఎవ్వరు నమ్మరు. అంత బావుంది. మళ్ళీ తర్వాత ఇదొచ్చేసి నేను వాల్యూ జోన్‌లోనే జేసుకున్నానండి. 3 పెయిర్ సెట్ అని చెప్పాను కదా! ఇది గూడా ఆహ్, మస్కమెలన్ కలరే వచ్చింది. తీసుకున్నాను. నేను మా పాప మ్యాచింగ్. సో, ఇది ₹850 పడింది. సో, ఓకే. దీనికి 850 పెట్టామంటే ఓకేనండి. ఎందుకంటే పైన టాప్ వచ్చింది, కింద బాటమ్ వచ్చింది, చున్నీ వచ్చింది. నేను 3/4 స్లీవ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో, కాటన్ అనమాట. చాలా బావుంది. ఇలా మీద వర్క్ వచ్చిందండి. చాలా సింపుల్‌గా మంచి చిన్న చిన్న అకేషన్స్‌కి, పండగలకి చాలా బావుంటుంది. సో, పాయింట్ కూడా చాలా కంఫర్టబుల్‌గా వచ్చిందనమాట. బావుంది. అండ్ చున్నీ కొంచెం డిఫరెంట్ షేడ్ కలర్‌లో అనిపిచ్చింది నాకైతే. అసలు దీంట్లోదా? కాదా? అని అనిపిచ్చింది. బట్ దీంట్లోదే గావచ్చు. ఓకే. 3 పెయిర్ సెట్‌కి ₹850 పెట్టామంటే ఓకే కదా! కానీ ఒక్క చిన్న ఫ్రాక్‌కి, పిల్లల ఫ్రాక్స్‌కి 850 పెట్టామంటే అది మాత్రం టూ మచ్చే అనిపిచ్చింది. సో, ఇందులో చాలా కలర్ షేడ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. వెతకాలి గానీ ఇంకా చాలా దొరుకుతాయి. ₹850కి 3 పెయిర్ సెట్ నాకైతే రీజనబుల్‌గా అనిపిచ్చింది. ఆ తర్వాత ఇంకా వాల్యూ జోన్‌కెళ్ళామని చెప్పాను గదా! అక్కడ మా పాప కొన్ని థింగ్స్ కొనుక్కుంది. నేను ఇది ఫాలూదా మిక్స్ పౌడర్ అండి. సో, వీక్ ఫీల్డ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది. సో, ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. ఒకటి ₹45. సో, ఇందులో నేను 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. అండ్ ఒకటి మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. మీలో ఎంతమందికి ఫాలూదా లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో, నేను బయట 1, 2 సార్లు తిన్నాను అంతే. కొంచెం డిఫరెంట్‌గా అనిపించి ఇప్పుడు అందులో కొత్తది ఓపెన్ చేశారనమాట. సో, చాలా ఆఫర్స్ ఉంటాయి గదా! అని చెప్పేసి ఆఫర్స్ పెట్టారు. 1 బై 1 అని చెప్పేసి. అందుకని ఇలా 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. తినలేదు ఇంకా. స్టార్ట్ చేయాలి. తిన్నప్పుడు మళ్ళీ షార్ట్ తీసి పెడతాను. జస్ట్ కొంచెం పాలు బాయిల్ చేసి పాలలో మిక్స్ చేసుకొని తీసుకోవడమే అంట. చూడాలి టేస్ట్, ఫ్లేవర్ ఎలా ఉంటుందో. ఎంతైనా అంటే ఒరిజినల్‌గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది లేదా బయట తీసుకుంది ఓకే. కానీ ఇది అంతా మిక్స్ అయ్యి ఆల్రెడీ మిక్స్‌డ్ ఉంటుంది. జస్ట్ కలుపుకోవడమే కదా! మరి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది చూడాలి. అండ్ ఇది వరల్డ్ గ్లోబ్ మ్యాప్ ఉన్న ఒక బాల్ కొనుక్కుంది మా పాప. ఇంట్లో ఎన్ని బాల్స్ ఉన్నా గూడా ఇంతే పిల్లలు. సో, ఏదో ఒకటికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా మాల్‌కి వెళ్ళాం కాబట్టి తనకి ఏది ఇష్టం ఉంటే అది కొనుక్కోమని మేము చెప్తాము. సో, తనవి అన్నీ చిన్న చిన్న కోరికలే ఉంటాయి. పెద్ద బడ్జెట్ మాకేం పెట్టదు. ఆ తర్వాత ఇంకొకటి ఇవి బాల్స్ అండి. ఒకదాంతో ఒకటి ఇట్లా జంప్ చేసేది ఒకటి కొనుక్కుంది. కొన్ని బెలూన్స్ కొనుక్కుంది, పెన్సిల్స్ కొనుక్కుంది, ఫెవికాల్ అంటే ఏమేమో క్రాఫ్ట్ చేస్తా ఉంటది. సరే పిల్లలకి ఇప్పుడు చాలా చాలా యూట్యూబ్‌లో షార్ట్స్ చూసి మంచి మంచి థాట్స్ వస్తున్నాయి గదా! వాళ్ళ ఎంకరేజ్‌మెంట్‌ని మనం ఎందుకు డిస్కరేజ్ చేయాలి అని జెప్పేసి ఇంకా అన్నీ కొనిచ్చామనమాట. అలాగే స్టోరీ బుక్స్ కావాలి మమ్మీ అని జెప్పేసి అన్నది. సో, 2 డిఫరెంట్ స్టోరీ బుక్స్ తీసుకున్నాను. అండ్ కమింగ్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కదా! సో, తనకి యూజ్ అవుతాయి. ఇంకా రోజు పండుకునే ముందు ఒక స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. చేస్తున్నాననమాట. సో, ఇవన్నీ గూడా కొన్ని మీషోలో అండ్ కొన్ని రీసెంట్‌గా వెళ్ళిన మాల్‌లో తీసుకున్న థింగ్స్ అనమాట. సో, దీనికి బడ్జెట్ అయితే 2500 అయింది. మీషో హాల్ కాకుండా ఇంకా మీషోలో నేను 2 కుర్తీస్ బుక్ చేశాననమాట. సో, 2 కుర్తీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చాయి. సో, అవేంటి అంటే యాక్చువల్లీ నేను అంతవరకు షూట్ చేసేసి ఇంకా అది అప్‌లోడ్ చేద్దాం వీడియో అనుకునేసరికి నేను బుక్ చేసుకున్న కుర్తీస్ వచ్చాయి. ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదు. పండగ వరకు రావేమో అనుకున్నాను. వచ్చాయన్నమాట. సో, నేను తీసుకున్న మీషో హాల్ కుర్తీస్‌లో ఈ 2 కుర్తీస్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మళ్ళీ అగైన్ అండ్ పర్పుల్ కలర్. సో, వీడియో మొత్తం మీకు పర్పుల్ కలర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో, పర్పుల్ కలర్ బాందిని టైప్ ఆఫ్ కుర్తీ అన్నమాట. సో, ఇది ప్రైస్ వచ్చేసి ₹267 పడిందండి. చాలా రీజనబుల్‌గా పడింది. అండ్ రేటింగ్ చూసి తీసుకున్నాను. సో, మళ్ళీ పర్పుల్ కలర్ తీసుకున్నాను. దీనికి 3/4 స్లీవ్స్. కింద హ్యాండ్స్‌కి కూడా కొంచెం వైట్ కలర్ పట్టీలాగా వచ్చింది. బాందిని డిజైన్ వచ్చింది. అండ్ నెక్ దగ్గర ఇలా ప్రింటింగ్ వచ్చిందనమాట. వైట్ కలరు బాటమ్‌తోని టై అప్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందొచ్చేసి యెల్లో కలర్ కుర్తీ. ఇది కూడా 3/4 స్లీవే. ఇది కూడా నెక్ దగ్గర కొంచెం థ్రెడింగ్ వర్క్ డిజైన్ లాగా వచ్చింది.
అలాగే హ్యాండ్స్ కూడా థ్రెడ్డింగ్ వర్క్ డిజైన్ లాగా వచ్చింది. ఈ యెల్లో కలర్ కుర్తీకి అయితే కింద గ్రీన్ కలర్ పాయింట్ ఆర్ వైట్ కలర్ లెగిన్ తోని పేరప్ చేస్తే బాగుంటుంది. యెల్లో వచ్చేసి 201 రూపీస్ పడింది. అండ్ పర్పుల్ వన్ వచ్చేసి 267 రూపీస్ పడింది. దీని యొక్క మీషో లింక్స్ కావాలి మీకు అని అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. రెండు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను పర్పుల్ కలర్ ఫస్ట్ శారీ చూపించాను కదా, డోలా సిల్క్ శారీ, అది 400 చేంజ్, ఈ రెండు 400 చేంజ్, మొత్తం నాకు 902 రూపీస్ అయిందనమాట. అంతే 900 చిల్లరకి నాకు ఒక శారీ వచ్చింది, 2 కుర్తీలు వచ్చాయి. డైలీ వేస్కి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. రెండు కూడా కాటన్లోనే ఉన్నాయి. యెల్లో అంత సఫిషియెంట్గా నాకు అనిపించలేదు. ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా 201 రూపీస్కి మళ్ళీ నేనేం ఎక్స్చేంజ్ చేయాలి, మళ్ళీ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎక్స్చేంజ్ చేయలేదు. అండ్ పర్పుల్ వన్ చాలా బాగుంది. సో ఈ మూడు కూడా మీషోలో తీసుకున్న హాల్ అనమాట. దీన్ని సపరేట్గా మళ్ళీ ఇంకో షార్ట్ తీసి పెడతాను. సో మూడు రీజనబుల్గానే అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇవి రీసెంట్గా పండక్కి అలాగే ఇంట్లో కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకున్నాను కదా, అది వీడియో అనమాట. సో ఉగాది పండుగ హాల్. సో ఇది వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. మీషోలో తీసుకున్న లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, చాలా బాగా అనిపించింది, చాలా రీజనబుల్గా అనిపించినాయి రేట్స్, అందుకే తీసుకున్నాను. హెవీ రేట్స్ 500 అబవ్ ఉన్నాయి. నేను ఏవి కొనను, 500 లోపల ఉన్నాయే కొంటాను నేను. సో అవి నాకు యూజ్ఫుల్ అవుతుంది, నాకు వేసుకుంటాను అనిపిస్తేనే కొంటాను, లేకపోతే అస్సలు కొనను అనమాట. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఉగాది అడ్వాన్స్. సో అందరూ బాగా చేసుకోండి, అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి.